ఇల్లు బాగా గట్టిగానే తీసుకున్నారు. నువ్వు కూడా నా గురించి గట్టిగా తప్పకుండా ఆంటీ అలాగే పిలుస్తారా? బాబు మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం. నమస్కారం ఉండండి. జగన్ వచ్చినట్టున్నారు. ఈ సామాన్లు మన స్పర్శ చేసినారా? వీళ్ళు బాగా నాగేశ్వరున్నారు గురుగారు. నాకే లేదా సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నా. రావడం జరిగి చేశావు మరి బాబు జాయిన్ బాబు జిమ్ము ఏదో బాబు యోగా మా గురుగారు 6% ఉంటాయి కదా. ఇంకా చాలే ఊరుకుంటూ గురుగారు. అసలు మీరు బాగా రక్షణగా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసు దగ్గర అమ్మాయి దొరకాలి కదా. ఏమంటారండి? అవునమ్మా బాబు నాకు మనసు కూడా అయిపోతాను. మొన్న ఓ పెళ్లి చేపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేకపోవడానికి రెడీ అయ్యింది. చెప్పలేదు గురుగారు. ఏం చెప్తారా? ప్రతి పెళ్లిలో కామన్గా జరిగేది కదా. ఆంటీ కూడా తిరుగుతారు. చెప్పుతో ఉండేదేమో. ఇంకా లాక్కుండి కుదురుతూ నాకు అనిపిస్తుంది. ఆంటీ చందు ఎక్కడ? ఇప్పుడే కలెక్షన్ చేసి చంద్రం గురించి చెప్పడం కాదు కానీ బయట నుంచి చెప్పట్లేదు. నేనేమో మాటలు పంచకట్టినట్టు నా చదువుతా వచ్చాడు. ప్రతిసారి ఏంటంటే ఆంటీ చందు వచ్చాను. గురుగారు అడగండి. సిగ్గురా నేను ఎక్కిస్తాను. చందు అది కాదు గురుగారు. మీకు అర్జెంట్గా మాట్లాడాలి. బయటకు రండి సార్. ఏంటండి నసాలేదు మసాలేదు నా మాట వింటున్నాను. చందు నీకు ఎన్నిసార్లు చెప్పాను భక్తులు పిలవమని? సరే భక్తు, నన్ను మీరు ఇచ్చింటూ ఉండడం పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా. అది అంటే మా వాళ్ళు ఆలింది చిటిగా సెట్ చేస్తారు. గురువు గారు నేను చెప్పాలనుకునేది కూడా టూ ఇన్ వన్ గురించేనండి. ముందు చంద్ర టూ ఇన్ వన్ గురించి ఆలోచించరా? ఏమిటి గురువు గారు ఆ పోయినాడు నిన్ను లోపలికి రమ్మంటున్నారా? అమ్మా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదు. అంతా బాగా ఉంది కదా. ఎవరికి స్వయము స్వయం కాదు. ప్రేమ అంటుంది, పెళ్లి అంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదు కదా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చేదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు. అయితే పెళ్లి మీకు ఇష్టమేనమాట. వాడి శ్రద్ధ మన పని దాటి మన ప్రశ్న ఇప్పుడు అర్జెంట్ స్కూల్ చేయాల్సింది. అంటే మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నా అమ్మాయిని చూపించండి వెళ్ళిపోతానన్నా చూడు. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ మిస్టేక్. ఓకే ఒకసారి చెప్పాను. ఫర్దర్గా నన్ను నాకు గురువు గారు అది కాదండి. చెప్పలే అమ్మా. తెలుసుకోరా పరిస్థితి ఏమిటో పడుండేది. మనందరం వచ్చి పడతాం. వీళ్ళిద్దరు మా ఊళ్ళో లేదు కాదు సార్. మా గురువు గారిని సాగుతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాండం అనేది మరీ పెద్ద ముదురు టెక్కి. మీ గురువు గారేం లేక కాదు బాబు, ఆయన ముందునే తీసుకొస్తున్నాడు. అబ్బా బామా ఇక చెప్పక తప్పడం లేదు. ఇదిగో ఈ చంద్రకాండి మా గురువు గారిని ప్రేమించాడు. అమ్మ గుడ్డో ఎందుకని చెప్పేది నిజమే. మన పట్ల అవునే బామ్మ వాడే. ఏసారి వెళ్ళ ఆ వల్ల కొట్ట వేసుకొని వాళ్ళ మొహానికి పేరు అంట చక్కాల మొహం వాడు నీ గురించి మాట్లాడుకుంటున్నాం. విన్నా అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. కొత్తలో వాళ్ళు ప్రేమించకూడదా? నా జాగ్రత్త కూర్చొని చేశామని ఆ మాత్రం ఇప్పుడు కొట్టడా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? నేను పొద్దున్న పడుతుందని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ కొత్త గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వు హార్ట్గా మాట్లాడించాలి. నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదు. ప్రేమ కావాల్సి వచ్చిన ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబానికి కాలం ఆదుకున్నాడు.
వాళ్ళ కష్టసుఖాలను పంచుకున్నాడు. పెద్ద మనసులో భర్త లేని ఆ పెద్దాన్ని కట్టుకుని ఆవిడకు జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప. చిచ్చి మీరు చుట్టుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు మీరు ప్రేమించింది చెప్పటం చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వెళ్ళి తెలియ చెప్పారు, అర్థం చేసుకోలేకపోయారు. తింగరు పెళ్ళన్నది తల్లితో కాదా పిల్లతో ఉన్నారు. కూర్చున్నా మన అగ్రహార స్త్రీలో తెలిస్తే ఎక్కువ వేస్తారు. ఇంకా ఉన్నారే బయలుదేరు. వేస్తాం నాకు రాజు నాలుగు తెలిస్తే అప్పుడు వేస్తాం. నాలుగు వచ్చిన లక్షణం అది క్యారెక్టర్స్ బాగున్నప్పుడు ఇప్పుడు వడ్డీ వేసాం. ఆపు ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నేను తీసుకున్నాను. ఇటు చూడు, 1 రూపాయలు ఇచ్చావా? దానికి దీనికి చెందో అల్లుడా అప్పుడే చుట్టాలు అయిపోయారంట. అది కాదు నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వద్దంటే మిమ్మల్ని చెప్పించుండేమంటరా. ఈ ఇష్యూ తేలిగ్గా ఉండదు. గురుగారు ఒక్కసారి